హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు. నిందితులు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. 12 మంది బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. స్నేహితుడు ప్రేమ్చంద్ బర్త్డే కోసం సంపత్ గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు అధికారులు తేల్చారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు. నిందితులు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. 12 మంది బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. స్నేహితుడు ప్రేమ్చంద్ బర్త్డే కోసం సంపత్ గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు అధికారులు తేల్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ చెబుతారు. వెంకట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఈ సంపత్ ఎవరు, వారి వివరాలు ఏంటి? అసలు నెల్లూరు వాసులుగా వీళ్ళందరూ నెల్లూరు వాసులేనా, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళ ఏంటి? దీని పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఏదైతే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారో, ఏదైతే నెల్లూరు జిల్లాకు చెందిన కొంతమంది హైదరాబాద్ లో కొద్ది రోజులుగా ప్లాన్ తోటి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని అక్కడ బర్త్డే పార్టీ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే వాళ్ళందరూ కూడా దాదాపు సుమారు 30 మంది అక్కడికి చేరుకొని అక్కడ బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో ముందే పక్కా సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడి చేశారు. వాళ్ళను మొత్తం 30 మందిని పట్టుకున్నారు. ఆ 30 మందితో పాటు అక్కడ వాళ్ళ వద్ద కొత్త డ్రగ్స్ పిల్స్ రూపంలో ఉన్న ఆ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వాళ్ళను ప్రాథమికంగా విచారించిన నేపథ్యంలో వాళ్ళంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. దీంట్లో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. మరొక 18 మంది సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వివిధ కంపెనీల్లో పనిచేసే స్నేహితులు ఉన్నారు. అయితే వీళ్ళు ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారో తెలియదు కానీ మొత్తం అక్కడైతే సర్వీస్ అపార్ట్మెంట్ లో మొత్తం 30 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ మొత్తానికి సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చాడు. ఈ బర్త్డే పార్టీ ప్రేమ్చంద్ అనే వ్యక్తిది బర్త్డే చేస్తున్నట్లుగా కూడా అతను ప్రాథమికంగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి గతంలో ఏమైనా సంపత్ అనే వ్యక్తి ఇంతకుముందు డ్రగ్స్ అన్నాడా, లేకపోతే వీళ్ళ మధ్యలో ఉన్న అసలు ఏం జరిగింది, డ్రగ్స్ గతంలో ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా, వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో 30 మందిని కూడా అక్కడ ఉంచి అలా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. అయితే వాళ్ళందరూ చెప్తున్న ప్రకారం కేవలం మేము బర్త్డే పార్టీకి వచ్చాము, డ్రగ్స్ మాకు అక్కడ ఇస్తున్న సంగతి కూడా తెలియదని కొంతమంది చెప్తుండగా, మరికొంతమంది మటుకు పక్కా ప్లాన్ తోటి అక్కడికి చేరుకున్నట్టుగా కూడా ఆ సమాచారం ఉంది. అయితే పోలీసులు అయితే దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే నార్కోటిక్స్ అధికారులు గత కొద్ది రోజులుగా పక్కగా గోవా నుంచి వెళ్లి వచ్చే వరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పక్కా వ్యూహంతోనే పట్టుకొని పోలీసులకు అప్పగించారు.